తెలంగాణలో మరో 5 రోజుల పాటు భగభగ మండే ఎండలుంటాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మిగతా ప్రాంతాలకు ఆరెంజ్ ఇష్యూ చేసింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాయంత్రం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు, మాట్లాడదాం. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఏంటి, కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతానికి మనకు చూసుకుంటే ఒక ద్రోణి ఒకటి నార్త్ తెలంగాణ నుంచి కొమరైన్ ఏరియా వరకు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది 0.9 కిలోమీటర్స్ వద్ద. సో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు రానున్న 5 రోజులకి చూసుకున్నట్లయితే మొదటి రోజు ఈరోజు కొన్ని జిల్లాల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని మిగతా జిల్లాలు కూడా మనకు చూసుకున్నట్లయితే చాలా చోట్ల 40 నుంచి 44 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు, అట్లాగే సెంట్రల్ జిల్లాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీస్ సెల్సియస్ నుండి 42 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలోని ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, హీట్ వేవ్ సూచనలు ఏమైనా ఉన్నాయా? అలర్ట్స్ ఏమైనా జారీ చేశారా? హీట్ వేవ్ మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఈ రెడ్ కలర్ ప్రాంతంలో మనకు 45 డిగ్రీస్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జిల్లాల్లోని మనకు 40 నుంచి 44 డిగ్రీస్ సెల్సియస్ వరకు, ఈ సెంట్రల్ జిల్లాల్లోని 39 నుంచి 42 మధ్యలోని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో రోజు ఈ ద్రోణి యొక్క ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మనకి విడిపొచ్చినప్పటికీ కొన్ని పశ్చిమ జిల్లాలు, ఉత్తర ఈ జిల్లాల్లోని మనకి 41 to 44 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు అవి చూసుకుంటే ఎక్కువగా కూడా రానున్న 2 రోజుల వరకు కూడా 39 నుంచి 42 మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనకి మధ్యాహ్నానికి చూసుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే వికారాబాద్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒక్కొక్కప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా 1 or 2 ప్లేసెస్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.